యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ఆగస్టు మాసానికి మొదటి దినం. ఆగస్టు మాసం మనకు దీవెనకరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఈ 31 దినాలు కూడాను ప్రభు సహాయం మనందరికీ దొరకాలి. ఎపిసోడ్ సహకారులు ఈ 31 దినాలు కావాలి. వారున్నప్పుడు పరిచర్య సులువుగా సునాయాసంగా సాగుతుంది. నిబంధన ఛానల్కు చెల్లించాల్సినది మిగిలే ఉన్నది. కావున ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవటానికి ప్రభు సహాయం చేసేట్లు ప్రార్థిద్దాం. ఈ మాసం కూడాను కీర్తనల గ్రంథమే కొనసాగించుకుంటాం. కావున ఈ వాక్య ధ్యానాలకు వాక్య ప్రసార సహకారులు కావాలని విజ్ఞాపన చేద్దాం. ప్రార్థించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేడు ఆగస్టు మాసము మొదటి దినం. 31 దినాల్లో ప్రభు మీ కృప మీ సహాయం కొరకు అర్థిస్తున్నాము. పరిచర్యను కొనసాగించుటకు యోగ్యుడను కాను, కానీ యోగ్యుడైన మీరు ఈ పరిచర్యను కొనసాగిస్తున్నారు. అందును బట్టి కృతజ్ఞతలు. సహాయం చేసేవారిని పంపించండి. అటువలనే ప్రభు అనేక మంది రక్షించబడాలి. ఇది మా హృదయపూర్వకమైన వాంఛ, మీ చిత్తమై ఉన్నది. కావున కృప చూపించండి. వాక్యం వింటున్న బిడ్డలకు మీ సహాయం ఇవ్వండి. మా అందరికీ మీ ఆలోచన అనుగ్రహించండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 112వ సంకీర్తన మీ ఎదుట ఉంచుకొనండి. దీనిలో 6వ వచనము నుండి వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. ఈ కీర్తన ఇప్పటికే 2 దినాలుగా ధ్యానం చేస్తున్నాము. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల యందు నడుచుకునేటువంటి వాడి సంతానం భూమి మీద బలవంతులవుతారు. యథార్థవంతుల వంశం వాళ్ళు దీవించబడతారు. వారి ఇంట కలిమి సంపదలుంటాయి, నీతి ఉంటుంది. చీకటిలో సహితము యథార్థవంతులకు వెలుగుబడుతుంది. వారు కటాక్షం వాత్సల్యత నీతి గలవారుగా ఉంటారు. దయాళురై అప్పిచ్చేవారుగా ఉంటారు. వారు నిజంగా భాగ్యవంతులు అని చెప్పుకున్నాం ఈ 2 దినాల్లో. ఈ దినం అటువంటి వారు ఎలా ఉండబోతున్నారు, ఉండగలుగుతారు అనేది 6వ వచనం నుండి మనం చేస్తున్నాం. చదువుదాం. అటువంటి వారు ఎప్పుడునూ కదలింపబడరు. అటువంటి వారు ఎప్పుడునూ కదలింపబడరు. ఈ మాట నిత్యము కదలక నిలుచు సియోను పర్వతము వలె ఉందురు అని దావీదు గారు పలికిన మాటను కలుపుకుందాం. కదలక ఉందురు అంటే ఏమిటి? అన్షేకబుల్. కదలక ఉందురు అంటే నెగిటివ్ సెన్స్లో కాదు, పాజిటివ్ సెన్స్లో వారు కదల్చబడరు. కీర్తన మొదటి సంకీర్తన
గాలికి కొట్టుకుని పోయే పొట్టు, నీటివారున నాటబడిన చెట్టు, ఈ రెండింటి పోలిక చెప్పాడు. భక్తిహీనులు, అవిశ్వాసులు గాలికి చెదిరిపోయే పొట్టు. పొట్టు ఇప్పుడు ఇక్కడుంటే కొంచెం గాలి వేస్తే జరిగిపోతుంది, కానీ చెట్టు అట్లా కాదు, అక్కడే ఉంటుంది, కదలదు. తుఫాన్ వచ్చింది, గాలి వచ్చింది కదా అని చెట్లు కదిలిపోవు, అక్కడే ఉంటాయి. కనుక విశ్వాసి, దేవుని బిడ్డ సాతాను యొక్క పన్నాగాలకు, పరిస్థితులకు కదిలిపోడు, నిలుస్తాడు, తట్టుకుంటాడు. కదలడు అంటే హీ కెన్ బేర్ ఇట్, భరిస్తాడు, జయిస్తాడు. నీతిమంతులు ఎన్నడూ కదల్చబడరు. వారిని కదల్చాలని ప్రయత్నించిన వారు కదిలిపోతారు. వారిని జ్ఞాపకాన లేకుండా చేయాలనుకునే వాళ్ళు జ్ఞాపకంలోనే లేకుండా పోతారు. ఇది చరిత్ర చాటిన సత్యం. జరిగేది కూడా అదే, జరుగుతూ ఉంది కూడా అదే. చాలా పర్యాయాలు దేవుని పిల్లలను జ్ఞాపకంలో లేకుండా చేయాలని బుద్ధిహీనులు, భక్తిహీనులు ప్రయత్నిస్తారు. సంఘాన్ని ఎవరు తాకగలరు? సంఘము ఎదుట పాతాళపు ద్వారాలే నిలవలేనవే. దేవుని యొక్క బిడ్డల ముందు దైవ వ్యతిరేక శక్తులు ఏమి నిలవగలుగుతాయి? అట్టివారు ఎప్పుడూ కదల్చబడరు. సమయం ఎప్పుడు అన్నారు. ఎప్పుడు అన్నప్పుడు ఏ కండిషన్లో అయినా సరే, ఏ పరిస్థితులలోనైనా సరే వారు కదల్చబడరు. అటువంటి వారు నీతిమంతులు. వారు నిత్యము దైవ జ్ఞాపకాల్లో ఉన్నారు. గాడ్ నెవర్ ఫర్గెట్ దెమ్. వాళ్ళని ఎన్నడూ మర్చిపోడు. మరి మిగతా వాళ్ళు మర్చిపోతాడనా? దేవుడు మర్చిపోతాడు అంటే అది బలహీనతగా కాదు, బలంగా. అదాయన బలం, ఆయన అట్రిబ్యూట్. ఆయన మర్చిపోతాడంటే నీవు నేను అరే రే మర్చిపోయామే అన్నట్టుగా కాదు. ఆయన గుణశీలాన్ని చొప్పున మర్చిపోవటం. యెషయా గ్రంథంలో అంటాడు, ఆయన మీ పాపములను మరి ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనడు, వాటిని మర్చిపోతాడన్నాడు. వన్స్ హీ ఫర్గివెన్ మీన్స్ ఫర్గివెన్ ఫర్ ఎవర్. ఆయన క్షమించాడు అంటే శాశ్వత క్షమాపణ. తిరిగి వాటిని జ్ఞాపకం చేసుకోడు. డెలిట్, ఆల్ట్, కంట్రోల్ కొట్టేస్తాడు అంతే. ఒకసారి తొలగించిన తర్వాత ఆయన ఇక దాన్ని జ్ఞాపకం చేసుకోడు. మరి నీతిమంతులు ఆయన నిత్యము ఎల్లప్పుడూ ఆయన జ్ఞాపకంలో ఉందురు అంటే, ఆయన జ్ఞాపకంలో ఉందురు అనుటి ద్వారా ఆయన శాశ్వతుడు కనుక వీరును శాశ్వతంగా ఉండబోతున్నారు అని తెలుసుకుందాం. నీతిమంతులు శాశ్వతంగా ఉంటారు. భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ తొలగిపోతాయి, అన్నీ చెదిరిపోతాయి, అన్నీ వెళ్ళిపోతాయి. కానీ నీతిమంతుడు నిత్యము నిలుస్తాడు, ఆయన జ్ఞాపకంలోనే ఉంటాడు. మనలను ఆయన జ్ఞాపకాన్ని ఉంచుకున్నాడనేది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడాను జ్ఞప్తికి పెట్టుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. సోదరుడా, సోదరి, ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, నీతిమంతుడు అంటే తన క్రియల చేత నీతిమంతుడిగా ఎంచబడిన వాడిని కాదు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విషయం కాదు ఆయన చెబుతోంది. విశ్వాస సంబంధమైన నీతి, ఆత్మ సంబంధమైన నీతి. కనుక ఒక వ్యక్తి క్రీస్తు యేసునందలి విశ్వాసము చేత తన యొక్క స్వాభావిక పాపము, తన వ్యక్తిగత పాపము విషయమున పొందినటువంటి పాపక్షమాపణ,
ఆ వ్యక్తిని నీతిమంతునిగా ఎంచబడినట్లు చేస్తోంది. దేవుడు నీతిమంతులనుగా ఎంచుతాడు. ఎవడు నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేసిన వారే, దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను పొందలేకపోతున్న వారే. అయితే క్రీస్తు యేసును జీవాధారంగా ఆయన బయలుపరిచినందున ఆయనను నమ్మిన వారందరికీ దేవుడు ఉచితముగా విశ్వాస సంబంధమైన నీతిని కలుగ చేశాడు. వాళ్ళు ఎన్నడూ మరువబడరు, వారన్నడూ మరువబడరు. చూడండి, తల్లి అయినా మరుచును, తండ్రి అయినా మర్చిపోతాడు, కానీ నేను నిన్ను మరువను అని అన్నాడు. నిబంధన జనులకు దేవుడిచ్చిన వాగ్దానం ఆయన జ్ఞాపకంలో మనం ఉండటమే. ఆయన జ్ఞాపకాల్లో మనం ఉండటం అంటే మనం శాశ్వతంగా ఆయనతో ఉండటమే. నిత్యరాజ్య భాగ్యం ఆయన నీతిమంతులకే ఇస్తున్నాడు. పాపులకు ఆయనకు సాంగత్యం లేదు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. నేను జూలై మాసంలో పడిన సంఘర్షణ, వివిధ పనుల్లో, ఆర్థిక విషయాల్లో, కానీ నాకు ఒక స్థిరమైన నమ్మకం, దేవుడు చేస్తాడు అంతే. దేవుడు చూస్తున్నాడు, చేస్తున్నాడు. స్థిరమైన నమ్మకం. ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు మనం స్థిరపరచబడతాం. ఆయనను ఆశ్రయించినప్పుడు మన హృదయం స్థిరంగా ఉంటుంది. మనం నమ్ముకున్నది మనుషులను కాదు, మానవ మాత్రులను కాదు. ఈ ఉదయం తెల్లవారుజామున ప్రార్థనలో నేను ఇదే ప్రభు సన్నిధిలో మొరపెట్టాను. దేవా, నేను నమ్ముకున్న మనుషులను కాదయ్యా, లోకాన్ని సృష్టించిన నిన్ను నమ్మాను కనుక నువ్వు అన్నీ చేస్తావు. నేనేదైతే ఆశించానో, నేనేదైతే నీ మహిమార్థం ప్రణాళిక కొరకు ఇష్టపడ్డానో అన్నీ చేస్తాను. అది నేను చెప్పిన మాట దేవుని ఎదుట. దేవుడు తన కార్యాలు చేయటానికి సిద్ధంగానే ఉన్నాడు. మనము ఆయన కార్యాలను అందుకోవటానికి సిద్ధంగా ఉన్నామా? మన హృదయం యెహోవాను ఆశ్రయించిందా? ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన నిజముగా కేడెముగా నిలిచి స్థిరమైన వారిగా చేస్తాడు. అన్షేకబుల్, స్టాండర్డ్ అండ్ స్టేబుల్ కండిషన్స్ దేవుడు మనకిస్తాడు. మనం కదల్చబడిన వారంగా, నిలిచి ఉండే వారంగా ఉంటాం. సాతానుడు ప్రయత్నిస్తాడు, లోకం ప్రయత్నిస్తుంది, శరీరం ప్రయత్నిస్తుంది, కానీ అంతరంగ పురుషుడు వీటన్నింటినీ జయిస్తాడు. మన హృదయము దేవునిపై ఆధారపడి ఆశ్రయించింది కనుక, వాక్యమును ఆశ్రయించిన వారం కనుక మనము స్థిరముగా ఉంటాం. అప్పుడు దుర్వార్తకు అట్టివాడు జడియడు. యెహోవాను ఆశ్రయించిన వాడు దుర్వార్తకు జడియడు. దుర్వార్త అంటే ఏమిటి? నీకు ఈ నష్టం వస్తుంది, నీకు ఈ కష్టం వస్తుంది, లేకపోతే నీకు ఈ కష్టం వచ్చేసింది అని అంటే దడిచిపోడు. కష్టాలు వస్తే భయం కదూ, శ్రమలు వస్తే భయం కదూ మనుషులకు. కానీ దేవునిపై ఆధారపడిన వాడు, దేవుని మీద తన మనసును ఆనుకున్నవాడు, దేవుని మీద సంపూర్ణంగా విశ్వాసం ఉంచినవాడు ఎన్నడూ కూడాను భయపడడు, తడిచిపోడు, జడియడు. మనకు అవిశ్వాసం ఉంది అంటానికి ఒకటే రుజువు ఏంటంటే భయం. మనకు భయం కలుగుతోంది అని అంటే మనం అవిశ్వాసంలో ఉన్నట్టు లెక్క. ఏదైనా ఒక పరిస్థితిని చూసినప్పుడు, ఒక ప్రమాదాన్ని చూసినప్పుడు భయపడుతున్నాము అంటే గాడ్స్ కంట్రోల్లో లేదని మనం భావించటమే. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడతారనేటువంటి వార్త వినబడినప్పుడు భయపడలేదు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు సింహాల గుహలో వేయబడతారు అని వార్త, ఒక శాసనం వచ్చింది అన్నప్పుడు భయపడలేదు. అపోస్తలులు చంపేస్తారు యూదులు అని అంటే భయపడలేదు, జడియలేదు. అర్థమవుతుందా? మరి ఈ దినాన మనం ఎంత భయపడిపోతున్నాం? క్రైస్తవులంగా మనం ఎన్నో విషయాల్లో భయపడుతున్నాం. మనం భయపడాల్సిన పని లేదు, జడియకూడదు. నువ్వు దేవునిపై ఆధారపడిన రోజున నువ్వు దడిసిపోకూడదు. నీ మీదకి ప్రమాదాలు వస్తాయి, దడవద్దు, ధైర్యంగా ఉండు. దావీదు పసివాడుగా ఉన్నాడు, బాలుడుగా ఉన్నాడు. తండ్రి యొక్క మంద మేపటానికి తీసుకెళ్ళాడు. మొదట ఒక తోడేలు ఎలుగుబంటి వచ్చింది. తరువాత సింహం వచ్చింది. ఎలుగుబంటిని చంపాడు, సింహాన్ని చంపాడు. రెండింటిని చంపడానికి అతని వయసు ఎంత? అతని వయసు చాలా తక్కువ, బిలో 17 years. ఒక 10th క్లాస్ బాయ్ ఎంత వయసు అంత, ఇంటర్మీడియట్ బాయ్ ఎంత వయసు అంత వయసు. అతడు జడియక ఉండటానికి కారణం దేవునిని ఆశ్రయించటం, దేవునిపై ఆధారపడటం. అందుకే సొలొమోను అన్నాడు, ఎవరి మనస్సు ఆయన పైన ఆనుకుంటుందో ఆయన్ని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడన్నాడు. పూర్ణ శాంతి, అంత నెమ్మదే. భయపడడు, దడియడు. సోదరుడా, సోదరి, యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయంలో దేవుడు యెహెజ్కేలు యొక్క భార్యను ఇశ్రాయేలీయులకు బుద్ధి చెప్పుటకు తీసుకుంటానన్నాడు. అలాగే తీసుకున్నాడు. భయపడలేదు యెహెజ్కేలు. భార్య చనిపోయింది. ఆ దినం కనులకు ఇంపైనది, ప్రియమైనటువంటిది తన కనుల ఎదుటి నుంచి బలవంతంగా తీశాడు దేవుడు. ఆ దినాన ఆయన భయపడలేదు. ఏమిటయా నువ్వు ఏడవలేదు, నువ్వు ప్రకటన మానలేదు ఏమిటి అని అడిగితే దేవుడు చెప్పాడు, దేవుడు చేశాడు. భక్తుడిగా నేను చూస్తున్నాను, ఎందుకు భయపడాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఎవరి జీవితాల్లో అయితే పనిచేస్తుందో వారికి ఎనలేని ధైర్యం వస్తుంది. అందుకే అపోస్తలులు అన్నారు, మేము ధైర్యముగా వాక్యము ప్రకటించినట్లు మా కొరకు ప్రార్థన చేయండి అని అడిగారు సంఘాన్ని. సంఘము సేవకులు ధైర్యముగా వాక్యము చెప్పేటట్లు ప్రార్థన చేయాలి. ధైర్యవంతులు అవుతారు ప్రార్థన చేస్తే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుర్వార్తకు దడియకండి. ఎన్ని రకాలైనటువంటి బెదిరింపులు వచ్చినా దడవకండి. ఎటువంటి శాసనాలు వ్యతిరేకంగా రూపొందించబడతాయన్నా భయపడకండి. సంఘము శ్రమపడుటకే ఏర్పరచబడింది. వాడు మనస్సు స్థిరముగా ఉంటుంది. మానవుని మనసు చంచలమైంది అని ఒక సామెత ఉంది. నీటి మీద రాత వంటి మాటలు మాట్లాడతాడు మానవుడు, చంచల మనస్కుడు మానవుడు. అవును, మానవుడు యేసునందు విశ్వాసం ఉంచని కాలాన నిర్ణయాలు సొంతగా తీసుకుంటాడు. తన మనసుకి ఎటు నచ్చితే అటు, ఏది మంచిదనిపిస్తే అది తీసుకుంటాడు. రక్షించబడిన తర్వాత నిర్ణయాలు వాక్యాన్ని బట్టి తీసుకుంటాడు, దైవ చిత్తాన్ని బట్టి తీసుకుంటాడు. కాబట్టి వాని మనస్సు స్థిరంగా ఉంటుంది. ఎక్కడ వేవరింగ్గా ఉండదు, కదిలిపోతున్నట్లుగా ఉండదు. బలంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, కన్ఫర్మ్డ్గా ఉంటుంది. ఈ రాత్రి నేను అడుగుతున్నాను, మీ మనస్సు స్థిరంగా ఉందా? మనస్సు స్థిరపడటం అంటే ఏంటో తెలిసిన బైబిల్లో నయోమి దేవుడు బెత్లెహేమును దర్శించాడని తెలిసి వెనక్కి వస్తున్నప్పుడు నయోమిని వెంబడించుటకు రూతు యొక్క మనస్సు స్థిరపడింది అని రాశాడు.
చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనే ఆలోచన ఆవిడ చేయలేదు. అంటే మనసు స్థిరంగా ఉంది. అంటే ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు దానికి నిలబడేటట్లుగా ఉంటుంది మనసు. కండిషన్స్ని బట్టి, విమర్శలను, క్రిటిసిజం బట్టి పరిగెత్తదు అటు ఇటు. వాళ్ళు ఎలా అనుకుంటారో అని అటు, వీళ్ళు ఇలా అనుకుంటారేమో ఇటు గంతులు వేయదు మనసు. వాక్యము ప్రకారం నీ మనస్సును నీవు నిలపటం నేర్చుకుంటే అది స్థిరంగా ఉంటుంది. అది స్థిరంగా ఉంటుంది. నీ మనసు అపవాదికి అప్పగించినట్లయితే అది చంచలంగా అయిపోతుంది. నీ మనస్సు దేవునిపై ఆధారపడేట్లు చేసుకుంటే నీ బుద్ధి స్థిరంగా ఉంటుంది. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరే వరకు వాడు భయపడ్డు. ఎటువంటి లక్షణాలు చెబుతున్నాడు చూడండి, ఎటువంటి దీవెనలు చెబుతున్నాడు చూడండి. నా శత్రువుల విషయమైన కోరిక నెరవేరే వరకు భయపడ్డు. ఎవరు మన శత్రువులు? మనకు శత్రువులు లేరు అసలు. దేవుని శత్రువు అయిన అపవాది ఒక్కడే ఈ దినాన మనకు శత్రువు. కానీ మనలను శత్రువులుగా భావిస్తారు కదా కొందరు. వారి విషయము మన కోరిక నెరవేరాలి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. పాత నిబంధనలో భక్తుల మీదకు లేచిన అన్యజనాంగాన్ని నాశనం చేయమని ప్రార్థన చేశారు. వాళ్ళ నుంచి విడిపించండి అయ్యా అని ప్రార్థన చేశారు. కానీ క్రొత్త నిబంధనలో మన శత్రువులపై మన కోరిక నెరవేరటం అంటే వాళ్ళు మారు మనసు పొందటమే, వాళ్ళు రక్షించబడటమే. స్టెఫెనును సౌలు అనే యవనుడు రాళ్లతో కొట్టి చంపడానికి అనుమతి ఇచ్చాడు. అతని పాదాల దగ్గర స్టెఫెను వస్త్రాలు కూడా పెట్టారు తీసుకొచ్చి. ఆ సౌలు కొరకు ఏమని ప్రార్థించాడు స్టెఫెను? వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించమని ప్రార్థించాడు. ప్రభువు సౌలును పౌలుగా మార్చాడు. భక్తిహీనులు శత్రువుల నాశనాన్ని కోరతారు. దేవుని పిల్లలు శత్రువులు మారు మనసు పొంది రక్షించబడాలని కోరతారు. పాత నిబంధనలో దేవుని పిల్లలు తమ శత్రువుల యొక్క నాశనం చూడాలనుకున్నారు. కానీ సత్యము ప్రత్యక్షమైనది, దైవనీతి ప్రత్యక్షపరచబడింది, దైవ క్షమాపణ అనుభవానికి వచ్చింది. మనకు పాపులమైన మనం క్షమించబడగా మనలను శత్రువులుగా భావించిన వారు క్షమించబడాలి కదా. అనేకులకు వ్యతిరేకంగా మనం చేసిన పాపం క్షమించబడినప్పుడు మనకు వ్యతిరేకంగా మరొకడు చేసిన పాపం క్షమించబడాలనే కోరాలి కదా. కనుక మీరు ఎవరి పాపాలు క్షమిస్తున్నారు అలాగే మీ పాపాలు కూడా క్షమించబడతాయి అన్నాడు. కనుక విశ్వాసులు ఎన్నడూ కూడా భయపడక్కర్లేదు. తమ శత్రువుల విషయం దేవుడు జోక్యం చేసుకుంటాడు. అట్టివాడు దాతృత్వము కలిగి బేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. 3వ వచనంలో వాని నీతి నిలుచును అని అన్నాడు. అలాగే 9వ వచనంలో కూడా వాని నీతి నిత్యము నిలుచును అన్నాడు. అన్నప్పుడు పై పదం దాతృత్వము కలిగి పేదోళ్ళకి సహాయం చేస్తాడు. అసలు మనకు పేదలకు ఇచ్చే అనుభవం ఉన్నదా? పేద అనేవాడిని ఎప్పుడైనా ఐడెంటిఫై చేసుకున్నారా మీరు? సమాజంలోనికి వెళ్ళాలి. మీరు పేదను కనుగొనాలంటే సమాజంలోకి వెళ్ళాలి. పేద అని ఎవరిని అంటారు? బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి కుటుంబాలు పేదలు. పేదలు నిత్యం ఉంటారు. ప్రభు రాకడ వరకు పేదలు ఉంటారు. ఈ పేదలకు సహాయము చేయటానికి దాతృత్వము కలిగి ఉంటాడు నీతిమంతుడు. ఇవాళ క్రీస్తు సంఘంలో నివసిస్తున్న ప్రజలు పేదలకు సహాయం చేస్తున్నారా?
అపోస్తలులు కోరారు, పేదలకు సహాయం చేయాలని కోరారు, మేము కుడి చేతినిచ్చామన్నారు. మనకు ఆర్థికంగా దేవుడు కృప చూపుతున్న కొలది మనం పేదలకు ఇచ్చువారముగా ఉండాలి. పేదలకు ఎప్పుడైతే నీవు దాతృత్వం చూపుతావో నీవు యెహోవాకే అప్పిస్తున్న వాడవుగా మారుతున్నావు. ఆయన అచ్చి ఉండుటకు ఆయన నరుడు కాదు, సమస్తం ఆయనదే. పేదలైన వారికి మీ దాతృత్వం ఎంతో ఆదరణనిస్తుంది. చూడండి, ప్రభుత్వం రూపాయి కిలో బియ్యం పెట్టింది కదా, ఎంతమంది పేదలు బ్రతుకుతున్నారు. ఏదో మినిమం ప్యాకేజీలో ఒక ఆయిల్, కందిపప్పు అవి ఇస్తున్నారు కదా, ఎంతమంది పేదలు ఆహారం తింటున్నారు. ఆర్థికపరమైనటువంటి విధానం లేక జనులు అల్లాడిపోతున్నారు. మనం చాలా భవంతుల్లో ఉండే వాళ్ళని చూస్తున్నాం. డౌన్ ట్రాడన్ పీపుల్ దగ్గరికి వెళ్ళాలి, వెళితే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారా ఏమిటా. మనము దాతృత్వం చూపించినప్పుడు మనం హెచ్చించబడతామని రాసింది. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడుతుంది. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడుతుంది. బరియల్ గ్రౌండ్కి మేము ఒక వెహికల్ కొన్నాము, అది ఉచితంగా ఇస్తున్నాం. ఫ్రీజర్ బాక్స్ ఉచితంగా ఇస్తున్నాం. పేదలైన వారు అది పొందినప్పుడు ఎంతగానో సంతోషించి ఘనపరుస్తున్నారు కమిటీని. చారిటబుల్ అంబులెన్స్ తెస్తున్నాం. పేదలైన వారు చనిపోయే స్థితిలో వాళ్ళను ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నాలు చేస్తున్నాం. రక్తదాన శిబిరాలు పెడుతున్నాం. పేదలకు ఉచితంగా రక్తదానం చేస్తున్నాం. ఇటువంటివి చేసినప్పుడు ఘనత కలుగుతుంది. కొమ్ము హెచ్చించబడి ఘనత కలుగుతుంది. క్రైస్తవ సంఘం ఘనత నొందాలి అని అంటే ఇచ్చుట తప్ప వేరొక మార్గం లేదు. భక్తిహీనులు, భక్తి గలవాడు ఘనత నొందుట చూచి చింతపడతాడు, క్షీణిస్తాడు. భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. వారి ఆశలు నెరవేరవు. రాత్రి వాక్యాన్ని ముగిస్తున్నాను. భక్తిహీనుల ఆశలు నెరవేరవు. భక్తి పరులు, నీతిమంతుల ఆశ, విజన్ నెరవేరుతుంది. భక్తిహీనుడు తన కొరకు ప్లాన్ చేసుకుంటాడు. నీతిమంతుడు దేవుని కొరకు ప్లాన్ చేస్తాడు. దేవుని ఘనత కొరకు ప్రణాళిక చేస్తాడు. తన కొరకు, తన ఘనత కొరకు ఎన్నడూ విశ్వాసి ఆలోచన చేయడం. ఇది నిజమైనటువంటి భక్తి. ఈ దినం ఆగస్టు 1వ తారీఖు ప్రభు తన కృపనిచ్చి ఈ మాసము ఈ పరిచర్యను తన చేతులలో దీవించినట్లు ప్రార్థిద్దాం. ఈ వాక్యానంతరము నిబంధన ఛానల్లో ప్రత్యేక వర్తమానం ఉన్నది, వీక్షించండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నాడు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ తండ్రి, వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించము, ఆర్థిక సహకారాలను పంపించము. నాయన, మా మనస్సులు నీపై ఆనుకొని స్థిరపడి దీవించబడినట్లు కృప చేయము. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైనను గాక. ఆమేన్.